అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మహిళలను అవమానపరిచే విధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మమ్మల్ని పార్టీ మారారంటున్న సీఎం రేవంత్ రెడ్డి మీరెక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. తాము ఏ పార్టీలో ఉన్న కమిట్మెంట్తో పనిచేశామన్నారు. దొంగే దొంగ అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి వైఖరి ఉందని మండిపడ్డారు. కౌరవ సభలో ద్రౌపదిలా మమ్మల్ని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అవమానించారని మహిళలందరినీ అగౌరవపరిచినట్లు తెలిపారు. రేవంత్ రెడ్డి గారు గాని డిప్యూటీ సీఎం గారు గాని మాట్లాడినటువంటి మాటలు మమ్మల్ని అవమానపరిచే విధంగా అగౌరవపరిచే విధంగా అంటే ఇప్పుడు అక్క చెప్పినట్టుగా కేవలం మమ్మల్నే కాదు ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా అగౌరవపరిచినట్టే లెక్క. చేసిన తప్పును కనీసం క్షమాపణ చెప్పైనా మరి సారీ చెప్తారేమో అని చెప్పేసి మాకు మైక్ ఇవ్వండి మేము మాట్లాడతామని చెప్పేసి అంటే మాకు మైక్ కూడా ఇవ్వకుండా అక్కడ కూడా మా గొంతులు నొక్కేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. 20-25 సంవత్సరాలు నేను గాని అక్క గాని పార్టీలో మరి పనిచేయడం జరిగింది. అధికారంలో ఉన్నా లేకున్నా జెండాను మోసి కార్యకర్తలను కాపాడుకుంటూ ఇక్కడ దాకా వచ్చినాం. ఈ రోజు ఎవరు అడుగుతున్నారు మమ్మల్ని పార్టీ చేంజ్ అయినామని? మీరే పార్టీలోకి వెళ్ళి వచ్చిందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. దొంగలే మరి దొంగ అన్నట్టుగా మరి అదే విధంగా దెయ్యాలు వేదాలు వలుకుతున్నట్టుగా ఉంది. మీరు పార్టీ మారేటట్టుగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా పక్కన కూర్చోబెట్టుకొని ఈ రోజు మీరు మాట్లాడుతుంటే నిజంగా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరుగుతోంది. అప్పుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి మా హ్యూమిలేషన్ మహిళలుగా నన్ను గాని అక్కని గాని చాలా హ్యూమిలేట్ చేయడం జరిగింది. డీకే అన్న గాని మరి చాలా హ్యూమిలేట్ చేసి పార్టీలో నుంచి పంపించింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈ రోజు మళ్ళీ మీరే మాట్లాడుతున్నారు. నిజంగా అక్క చెప్పినట్టుగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మా కుటుంబాలన్నీ కూడా రాజకీయ చరిత్ర గల ఉన్నటువంటి కుటుంబాలు. మరి మేము అనుకోని పరిస్థితుల్లో రాజకీయాలకు రావడం జరిగింది. నేను ఒక 3 నెలల ముందు వచ్చిన తర్వాత అక్క వచ్చింది. అయినా కూడా అప్పటి నుంచి సిన్సియర్ గా పార్టీకి పనిచేసినాం. ఇక్కడ కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తా ఉన్నాం.